ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? పెళ్ళడానికి పని పాట లేదని పనికొచ్చే పని చేస్తున్నా. పెళ్ళానికి పని పాట లేదని నువ్వు పనికొచ్చే పనా? అదేం పని పనికొచ్చే పని? దాన్ని తినిపించాలి కదా, ఆకలి అవుతుందంట. నువ్వు చేస్తున్నావా? ఎందుకు అది చేయదా? దానికి చేత అవుతున్నా, అది రావట్లేదే, చేత కావట్లేదు, అందుకే నేను చేసి పెట్టుకున్నా. ఏం కూర? నా ఫేవరెట్ కూర. ఏం కూర నీ ఫేవరెట్? ఎగ్ ఎగ్ మసాలా. ఎగ్ మసాలా. చూడు నువ్వులే డబ్బు వస్తుందా? దూరం పట్టుకో, ఆరంలో ఈరోజు మా రఘు వంట చేసి తినిపిస్తుండు మాకు. ఈరోజు మాకు హాలిడే లేదు. అప్పుడప్పుడు హాలిడే ఇవ్వాలి కదా ఇలా లేడీస్ కి, అవునా కాదా రఘు? ఇవ్వాలి కదా. నీకైతే మ్యాక్సిమం ఇస్తూనే ఉంటుంది. ఇస్తూనే ఉంటావంటే ఇవ్వాలి మరి, తప్పదు. చేయనప్పుడు ఏం చేస్తావు? నువ్వే చెప్తావు. నేనేమో కట్ మాస్టర్ని, కట్టుకొడతా, నువ్వు వంట చేస్తావు, అంతేనా? తర్వాత రోటీలు చేసి చూపిస్తా, అసలు ఎంత రౌండ్ గా వస్తాయి. ఈరోజు రోటీలు కూడా చూపిస్తాడంట మా ఆయన. నాకు రెస్ట్ ఈరోజు ఫుల్ రెస్ట్. ఓకే డన్. నీ చెక్కలు చూపి హాయ్ చెప్పు. వావ్, నీ యూట్యూబ్ ఛానలా? ఓకే, వెల్కమ్ టు నీ యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ టు. నీ ఇల్లు కడుతున్నారా? ఎవరు కడుతున్నారు? స్కూల్లోనా? ఊర్లోనా? ఓకే. నీ ఇల్లు పప్ప కట్టిస్తున్నాడా? వామ్మో, ఇప్పటి నుంచి నా ఇల్లు అనుకుంటున్నావు? రేపు మమ్మల్ని ఉంచుతారా ఇంట్లో? ఇది నా ఇల్లా? ఇది నాది కాదు, నీది కాదే. ఇది కూడా నీదేనా ఇల్లు? ఇది నీది నాది కాదు, మనది కాదు. ఇది క్వార్టర్స్, ఇవి గవర్నమెంట్ది. చూడు. దగ్గు జలుగు రెండే ఉండే. కారం కొంచెం తక్కువ. ఓకే, అసలు ఈ కూర అండ్ రోటీ కాంబినేషన్ ఉంటుందండి బాబోయ్, మామూలుగా ఉండదు. సూపర్ ఉంటుంది. అదే కూడా ఆల్ టైమ్ అవర్ ఫేవరెట్. మా ఇంట్లో అందరి ఫేవరెట్ అన్నమాట ఈ కూర రోటీ. అది మా ఆయన చేస్తేనే, అంటే రోటీ కాదులే, కూర. తర్వాత దీనికి చూస్తేనే నాకు నా మమ్మీ వావ్, చూసారా? చేసేసారా? మళ్ళీ ఒకటి వాటర్ చూస్తుంటేనే కూర నోరు ఊరిపోతుంది. అవునా? మా మాస్టరు వంట చేసుడు మా అందరికి తుమ్ములు వస్తున్నాయి రఘు. ఇంకా నాకు దగ్గు. మా హెల్పరు, తను హెల్పరు, ఈయన చెఫ్. కుక్ చేస్తున్నాడు. హెల్పర్. బా తుమ్ములు వస్తున్నాయి నువ్వు చేసే వంటకి. ఏవినా బాయిల్ అయిన తర్వాత కొంచెం గరం మసాలా, ధనియా పత్త లేదు కదా, లేదు, వేసి దింపేసుడేనా? షూ ఇప్పుడు ఆడుకుంటున్నా అంటుంది. చూడు, ఇప్పుడు మా మమ్మీ రోటీ చేస్తుంది. నాకు నా ఫేవరెట్ కాదు. ఇంకా పప్ప కూర. ఇప్పుడు ఇద్దరు అయిపోయినారు మాస్టర్. ఇంకా నేను షూటర్. ఫస్ట్ నేను హెల్పర్ ఉండే కానీ ఇప్పుడు షూటర్. ఎవరిని షూట్ చేస్తున్నావు? ఇద్దరికి. పప్పాది కర్రీ ఫినిషా అంటే ఇప్పుడు మనకి తినడానికి ఉండదా? కుక్ చేయడం కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు తినొచ్చు దాన్ని. రోటీ చేసేస్తే నేను తినేస్తా. నేను చేద్దాం అనుకుంటే మమ్మీ ఒప్పుకోవట్లేదు, నేనే చేస్తా ఉంటుంది. పప్పనే చెప్పినాడు నేను చెయ్యా రొట్టి అని. సర్లే మమ్మీ, అది ఊరికి ఉంది. నాకు చేయడం రాదా? వచ్చేంత మరి ఆయన పప్ప చేయలేదు. వస్తే చెయ్యి మరి. వస్తే చెయ్యి మరి. చేస్తుంది. చెయ్యి చూద్దాం ఎంత సర్కిల్ వస్తుందో. ఇది అయిపోయిందా? తీసేనా? నాకు ఇంకా సర్కిల్ అవుతుంది. చూద్దాం ఎలా సర్కిల్ అవుతుంది. వావ్, సర్కిల్ అంట. ఏం సర్కిల్?
సర్కిల్ చేస్తా ఉంటావు కదా రోటీ కాదు చేస్తున్నాను సర్కిల్. వావ్ అంటే ఈరోజు పొంగట్లేవు ఒకటి కూడా. ఏమైపోయింది వీటికి? మెత్తగింది పిండి. ఈ నెయ్యి 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 చూద్దాం ఇప్పుడు. బాగా సర్కిల్ చేసినావు అని చెప్పిన పర్ఫెక్ట్ సర్కిల్ చేస్తా. ఇంకా ఎక్కువ కాదు చాలు. అరే ఇంత పలచగా చేసినాం ఏంటి? చెయ్యి ఇంకా చెప్తున్నావు నాకు వచ్చు. చూడు ఎంత పలసగా అయింది. నువ్వు తీసేయి. ఫినిష్. ఇలా హస్బెండ్ చపాతీలు చేసి పెడుతుంటే బా బా ఆ కిక్కే వేరు కదా అసలు. ఇప్పుడు నేను ఉల్టా చేస్తా దీనికి. వావ్ చూసినా ఇట్లా ఉల్టా చేసినా నిన్ను. చూడండి మా ఆయన చేసిన చపాతీలు. ఇంకెంత పెద్ద చాలు చాలు. ఓహో రోటీలు చేస్తున్నావు చపాతీలు చేస్తున్నారు నిన్నే? రోటీలా చపాతీలా? ఈయనా ఆగొద్దు. తీస్తా. ఇవా ఆ, రోటీలు? ఇవి చపాతీలు. రోటీలు ఎందుకైతే అవి? అవునా? మరి చూసినారా గైస్ పప్ప ఎంత ఆట వేస్ట్ చేసేసినాడు. చెప్తున్నాడు మళ్ళీ. నాకైతే మంచిగా చేస్తా, నేను సర్కిల్గా చేస్తా కదా మమ్మీ. ఇంకీ పిండి మెత్తగా అయింది. దాని వల్ల పొంగట్లేదు. ఆ. ఓ సునీత కాదండి నాన్న చేయడానికి పోయినాం. సింగరు సింగర్ అంటున్నా. అయితే ఇంకా చూసారు కదండి, ఈ రోజు అయితే వంట మా ఆయన చేసిండు. కర్రీ అయితే ఎగ్ కర్రీ. మా ఆయన చేసే ఎగ్ కర్రీ చాలా బాగుంటుంది, మాకు ఇష్టము. చపాతీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. అందుకని ఈ రోజు ఆయనే చేశారు. ఎప్పుడన్నా సరే నాకు కర్రీ చేయాలనిపించదు, లేకపోతే వంట చేయబుద్ధి కాదు, చేత కావట్లేదు అని అంటే చాలు మా ఆయనకు చెప్పేస్తాను, నేను చెయ్యను ఈరోజు, నాకు చేత కావట్లేదు అంటే పాపం ఆయన చేసిస్తారనమాట. సరే ఏం తినాలనిపిస్తుంది చెప్పు, అదే చేస్తానని అడిగి మరి ఇంకా నాకు ఇది తినాలని ఇది చేయంటే అదే చేస్తారనమాట. సో నాకు ఈరోజు ఎగ్ కర్రీ చపాతీ తినాలనిపిస్తుంది అంటే సరేలే చేస్తానని ఎగ్ కర్రీ చేసిండు. చపాతీలు కూడా చేస్తుంటే ఆయన కొంచెం పలచగొస్తున్నాయి, సరే ఏమొద్దులే నేను చేసిస్తాను చెప్పి ఇంకా నేను చేస్తున్నాను. సో ఇదనమాట ఈరోజు మా ఆయన నా కోసం అని ఎగ్ కర్రీ చేసిండు. పాపం అప్పుడప్పుడు హెల్ప్ చేస్తాడు. అయినా మనకు అప్పుడప్పుడు హస్బెండ్ హెల్ప్ చేయాలి కదండి. మనం దూరంగా ఉంటాం, మనతో ఇంకెవ్వరు ఉండరు, మనం ఒక్కరమే రోజు చేయాలంటే కొంచెం కష్టం కదా. ఇంట్లో ఉండేది మనకు హస్బెండే కాబట్టి ఆయన హెల్ప్ చేయకపోతే ఇంకెవరు హెల్ప్ చేస్తారు? సో మీలో కూడా మీ హస్బెండ్స్ ఎవరైనా హెల్ప్ చేస్తారా? కామెంట్ చేసి చెప్పండి. సో మా హస్బెండ్ అయితే చాలా హెల్ప్ చేస్తారనమాట. సో ఈ రోజు అయితే ఆయనే వంట చేశారు. నేను ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు కూడా ఆయనే చేసేవారు. ఫాస్ట్ రోటీ అయిపోయింది చూడు. అండ్ ఇదిగోండి కూర. ఇప్పుడు ఇక్కడ నుంచి అట్లానే కనిపిస్తుందిలే. చూడు కాసేపు అయిన తర్వాత అబ్బా ఎంత బాగుంటుంది కూర. ఎంత ఉడకపోస్తుంది. తీసుకురావా? ఓ ఎంత మంచిగా పడింది. చింజి పీకే చింజి కూడా పీకేసిన. ఓ పో పీయలేదు. మొత్తం ఫిల్. ఇంత తింటాం కూడా మమ్మీ. ఈసారి నా మమ్మీ చెమట చూద్దాం ఎంత వచ్చింది. తుడుచుకున్నా మొత్తం లేదు, చెమట ఫుల్ వచ్చింది. పద ఇక్కడ అన్నం కూడా ఉంది, తీసుకురా. ఫినిషా? ఇంకా ఎగ్గు పెట్టుకున్నా. కూర ఎంత నచ్చింది నాకు. అది కూడా ప్లేట్ ఉంది. సారీ డాబా స్టైల్ ఎగ్ కర్రీ. సారీ మనం తినేది వీడియో తీయడం మర్చిపోయినాం. ఎందుకు మర్చిపోయాను? చూడు మొత్తం తినేస్తా. ఒకటి లాస్ట్
నేను తీసుకుంటున్నా బేటా, నీకు ఇస్తా కానీ. సరే కూర్చో. ఎగ్ కర్రీ, చపాతీ అయితే చేసుకున్నామండి. చేసుకొని తినేస్తున్నాం. చాలా టేస్టీగా ఉందనమాట. కాంబినేషన్ కూడా నాకు చాలా ఇష్టము. మా చిన్నోడు కడుపులో ఉన్నప్పటి నుంచి నాకు ఈ కాంబినేషన్ అంటే చాలా ఇష్టం. మా ఆయన చేసి పెట్టినప్పుడు అప్పటి నుంచి నాకు ఇలా తినాలనిపిస్తే చాలు ఆయనకి చెప్పిస్తాను. ఇంకా నాకు చపాతీతో ఎగ్ కూర తినాలనిపిస్తుంది ఆ ధాబా స్టైల్ అని అంటే ఇంకా అలా చేసేస్తారనమాట. చేసుకొని తినేస్తాం. చాలా బావుంటుంది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బావుంటుంది. నాకు చాలా ఇష్టం. ఇంకా నాకు కూడా కొంచెం రెస్ట్ ఉన్నట్టు కూడా ఉంటుంది. ఇంకా అలాంటి ఆ కూర కావాలంటే ఆయనే చేయాలి కాబట్టి నేను ఒక రోటీ చేసేస్తాను. ఒకవేళ రోటీ కూడా నేను చెయ్యను నువ్వే చెయ్యి అంటే ఆయన రోటీ కూడా చేసేస్తాడులే గానీ ఎందుకులే ఇక నాకొస్తది కదా! చేతనైనప్పుడు చేసేస్తే అయిపోద్ది కదా! అని చేసేస్తాననమాట. సో, చాలా టేస్ట్ ఉంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అయితే ఇదనమాట మా హస్బెండ్ నా కోసం చేసి పెట్టిన కర్రీ. మీ హస్బెండ్స్ కూడా మీకోసం ఇలానే చేస్తారా? కామెంట్ చేయండి.